హలో ఫ్రెండ్స్, ఇది లక్ష్మి వాళ్ళ ఇల్లు. ఇక్కడ లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అందరూ నిద్రపోతున్నారు. ఎందుకంటే ఇంకా తెల్లవారలేదు. లక్ష్మి భర్త ఇద్దరు వాళ్ళ పాపతో కలిసి నిద్రపోతున్నారు. పాప పేరు చింకి. ఇక్కడ బయట వరండాలో లక్ష్మి వాళ్ళ అత్త మామలు పడుకున్నారు. లక్ష్మి వాళ్ళ అత్తయ్య పేరు పార్వతి, మామగారి పేరు సుందరయ్య. మేడ మీద పడుకున్నది లక్ష్మి వాళ్ళ ఆడపడచు స్వాతి. ఇక్కడ లక్ష్మి వాళ్ళ ఆవు గడ్డి మేస్తూ ఉంది. అరే, అక్కడెవరో గోడ చాటున ఉండి చూస్తున్నారే. ఓ, ఇతను దొంగ. ఫ్రెండ్స్, ఏం జరిగిందో చూద్దాం రండి. అరే వా, ఈ ఆవు ఇక్కడే ఉంది. ఈ ఆవుని దొంగిలించడం కోసమే వచ్చాను. కానీ ఈ ముసలాయన ఇక్కడే నిద్రపోతున్నాడు. ఈ ఆవుని ఎలా తీసుకెళ్ళాలి? అసలే ఇది చాలా తెలివైన ఆవు. తీసుకెళ్తుంటే అరిచి గోల చేస్తుంది. అలా చేస్తే అందరూ నిద్రలేస్తారు. నా ప్లాన్ అంతా వృధా అయిపోతుంది. ఏం చెయ్యను? ఐడియా, నేను ఆవుకి గడ్డి చూపిస్తూ తీసుకెళ్ళిపోతాను. హహహహా అంటూ ఆ దొంగ ఆవు ముందుకి గడ్డి తీసుకుని వచ్చి నిలబడతాడు. ఆవో, ఇదిగో గడ్డి కావాలా? ఇదిగో కాస్త తీసుకో. అరే, ఈ ఐడియా పనిచేస్తుంది. ఇదిగో ఇక్కడికి రా. అలాగే, ఇదిగో నా భుజం మీద చాలా గడ్డి ఉంది. రా, నాతో రా. ఇలా దొంగ ఆవుని తీసుకెళ్ళిపోతాడు. అరే, తెల్లవారిపోయిందే. సరే, ఇక లేస్తాను. త్వరగా వెళ్ళి ఆవుకి గడ్డి వేస్తాను. పాపం ఆవుకి ఆకలి వేస్తూ ఉంటుంది. అరే, ఏది ఆవు? ఏది? నేను రాత్రి ఆవుని ఇక్కడే కదా కట్టేశాను. ఏమైంది? పార్వతి, పార్వతి, లే, త్వరగా లే. ఏమైందండి? ఎంత పొద్దున్నే ఎందుకంతలా కేకలేస్తున్నారు? పిల్లలు నిద్రపోతున్నారు. అరే, నీ నిద్ర తగలయ్యా. ఇక్కడ చూడు, రాత్రి ఆవుని ఇక్కడే కట్టేశాను. ఇప్పుడు లేదు. అయ్యో, ఏమైందండి మరి? ఇప్పుడు ఎలా? ఖచ్చితంగా ఆ దొంగే తీసుకెళ్ళి ఉంటాడు. వాడు అడవిలోకి వెళ్ళి ఉంటాడు మన ఆవుని తీసుకుని. అయితే త్వరగా వెళ్ళి మన ఆవుని తీసుకుని రండి. అమ్మ లక్ష్మి, స్వాతి, లేవండి. మన ఆవుని దొంగలించుకుని పోయాడు. ఇక్కడ లక్ష్మి, చింకి నిద్ర లేచి వస్తారు. నాయనమ్మా, అయితే మన ఆవు ఇక మనకి దొరకదా? నాకు మన ఆవు కావాలి. నేను మన ఆవుతో ఆడుకోవాలి నాయనమ్మా. తాతయ్య, మన ఆవు తాతయ్య. చింకి, నువ్వేం దిగులు పడకు. నేను ఇప్పుడే వెళ్ళి మన ఆవుని తీసుకొస్తాను. నేను నా లాఠీని కూడా తీసుకెళ్తాను. ఆ దొంగని ఈ లాఠీతో దేహశుద్ధి చేస్తాను ఈరోజు అంటూ సుందరయ్య తన లాఠీని తీసుకుని అడవి వైపు వెళ్తాడు. మమ్మీ, మన ఆవు దొరుకుతుందా? ఖచ్చితంగా దొరుకుతుంది చింకి, నువ్వేం దిగులు పడకు. తాతయ్య వెళ్ళారు కదా, ఖచ్చితంగా మన ఆవుని తీసుకునే వస్తారు. ఇక్కడ దొంగ ఆవుని తీసుకెళ్తూ ఉంటాడు. అమ్మ, ఈ ఆవుని లాగుతూ నాకు ఆయాసం వస్తుంది. నేను చాలా అలసిపోయాను. ఇదిగో ఆవు, ఈ గడ్డి తిను. ఈ ఆవుని ఇక్కడే కట్టేసి నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను. లేదంటే నడవడానికి కూడా నాకు ఓపిక ఉండదు. ఇక్కడ సుందరయ్య ఆవు కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆవు, ఎక్కడున్నావు? ఒక్కసారి అరువు, ఎక్కడున్నావో తెలుస్తుంది నాకు. ఆ దొంగ నాకు కనిపించాలి. అయిపోయాడు నా చేతిలో. ఇది ఎవరో మాట్లాడుతున్న శబ్దం. ఎవరది? వామ్మో, ఈ పెద్ద ఆయన. ఇతను ఈ ఆవు ఓనర్ కదా. అయ్యో దేవుడా, త్వరగా పారిపోవాలి. ఇక్కడేదో శబ్దం వస్తుంది. అమ్మా, వాడే ఆ దొంగ. ఇదిగో నా ఆవు. ఒరే, ఎక్కడికి పారిపోతావు? ఆగు, ఇదిగో తీసుకో. ఇలా సుందరయ్య ఆ దొంగని లాఠీతో కొడుతూ ఉంటాడు. అమ్మా, వదలు పెద్దాయన, నన్ను వదిలిపెట్టు. నీ ఆవు జోలికి ఇంకెప్పుడో రాను. నన్ను క్షమించు. ఏంటి వదిలిపెట్టాలా?
అలా ఎలా వదిలిపెడతాను? నా ఆవుని దొంగతనం చేస్తావా? నోరు లేని జీవాల్ని ఎత్తుకెళ్ళడం క్షమించరాని తప్పు. నిన్ను వదిలేదే లేదు. చావు చావు. అప్పుడే అటుగా కామాక్షి వెళుతూ ఉంటుంది. అరే ఇదేం శబ్దం? ఓ ఆయన సుందరయ్య గారు కదా, ఎవరిని కొడుతున్నారు? ఓ దొంగతనాలు చేసే వీర్రాజు కదా. కానీ వీర్రాజుని ఈ సుందరయ్య గారు చంపేసేలా ఉన్నారు. నేను ఇప్పుడే వెళ్ళి పార్వతమ్మకు చెప్తాను. అమ్మా, ఓ పెద్ద ఆయన, ఇక నన్ను వదులు. అంత ఈజీగా ఎందుకు వదులుతారా? నేను ఇలా రా, నీ సంగతి చెప్తా అంటూ సుందరయ్య ఆ దొంగని లాక్కెళ్ళి ఒక బోనులో ఉంచుతాడు. మా అమ్మ పెద్ద ఆయన, నన్ను ఎందుకు ఈ బోనులో పెట్టావు? ఇలా నేను ఉండలేను. బోను తెరవు, నన్ను బయటికి వదలు ప్లీజ్. ఇంతలో అక్కడికి కామాక్షి పార్వతిని తీసుకొస్తుంది. పార్వతమ్మ, ఇదిగో సుందరయ్య గారు ఇక్కడే ఉన్నారు. ఇక నేను వెళ్తాను, చాలా పనుంది నాకు అంటూ కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమండి, ఇక చాలు, వదిలేయండి. అవునమ్మా పెద్దమ్మ, మీరైనా చెప్పండి, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ ఆవు జోలికి రాను. ఏ దొంగ, నోర్మై, దొరికిపోయేసరికి నాటకాలు ఆడుతున్నావు. ఏమండి, ఇక వదిలేయండి, క్షమాపణ చెప్తున్నాడు కదా. అవును, ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను. చూసారా, దొంగతనం చెయ్యనని కూడా అంటున్నాడు, క్షమాపణ కూడా అడిగాడు. ఇక వదిలేయండి. సరేలే పార్వతి, నువ్వు చెప్పావనే వాడిని వదిలేస్తున్నాను. లేదంటే ఈ అడవిలోనే ఇలాగే వదిలిపెట్టి పోదామనుకున్నా అంటూ సుందరయ్య బోను తెరుస్తాడు. అమ్మయ్య, థ్యాంక్ యూ పెద్దయినా, థ్యాంక్ యూ పెద్దమ్మా. దేవుడా, ఇక్కడి నుంచి పారిపోతాను వెంటనే అంటూ దొంగ పారిపోతాడు. ఆవో రా, ఇక ఇంటికి వెళ్దాం. చింకీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమండి, పదండి. ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.